హాయ్ ఫ్రెండ్స్, పీకేఎల్ సీజన్ 12 కోసం కొన్ని టీమ్స్ వాళ్ళ హెడ్ కోచెస్ని రిలీజ్ చేసి కొత్త కోచెస్ని అయితే సైన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అదే క్రమంలో పట్నా పైరేట్స్ కూడా వాళ్ళ హెడ్ కోచ్ అయిన నరేందర్ రెడ్డిని రిలీజ్ చేసి కొత్తగా న్యూ కోచ్ని అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది అఫీషియల్గా. మరి పట్నా పైరేట్స్ హెడ్ కోచ్ ఎవరు అనేది వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఈ వీడియో ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియో టాపిక్లోకి వచ్చినట్లయితే పట్నా పైరేట్స్ వాళ్ళ హెడ్ కోచ్గా అనూప్ కుమార్ని అయితే అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది అఫీషియల్గా. ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కోచ్. గతంలో పునేరి పల్టన్కి హెడ్ కోచ్గా ఉన్నాడు. అలాగే పునేరి పల్టన్కి ఎలాంటి కోచింగ్ ఇచ్చాడు అనేది మనకు అందరికీ తెలిసిందే. సీజన్ 2లో అనూప్ కుమార్ యువమకి ఎన్నో అచీవ్మెంట్స్ అందించడం అయితే జరిగింది. సీజన్ 2లో యువమకి కప్పు కూడా అందించాడు. అలాగే ఇండియన్ టీంకి యాజ్ ద కెప్టెన్గా కప్పు కూడా అందించడం అయితే జరిగింది. ఎక్స్పీరియన్స్ కెప్టెన్, అలాగే ప్రో కబడ్డీలో ఎక్స్పీరియన్స్ హెడ్ కోచ్గా కూడా పునేరి పల్టన్కి చాలా స్కిల్స్ ఉన్న ప్లేయర్స్ని అందించాడు పునేరి పల్టన్కి అనూప్ కుమార్ గారు. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న కోచ్ కాబట్టి పట్నా పైరేట్స్కి బెటర్ రిజల్ట్స్ అందించే అవకాశం ఉంది ప్రో కబడ్డీ సీజన్ 12లో అనూప్ కుమార్ గారు. ప్రో కబడ్డీ ఫ్యాన్స్కి, అలాగే పట్నా పైరేట్స్ ఫ్యాన్స్కి, ముఖ్యంగా అనూప్ కుమార్ ఫ్యాన్స్కి ఇదొక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అనూప్ కుమార్ గారిని కోచ్గా చూసి చాలా రోజులు గడిచిపోతుంది. ఇలాంటి సమయంలో పట్నా పైరేట్స్కి హెడ్ కోచ్గా రావడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే తమిళ తలర్స్ కూడా వాళ్ళ హెడ్ కోచ్ అలాగే అసిస్టెంట్ కోచ్ను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. తమిళ తలర్స్ హెడ్ కోచ్గా సంజీవ్ బలియన్ గారు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే అఫీషియల్గా అయితే కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయిన వెంటనే మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.